హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ పిల్లలు, అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేను మీ లక్ష్మీకంఠ మనస్మిత స్టోరీస్ నుంచి ఈరోజు ఓ కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వస్తున్నాను. సరే, ఇక కథలోకి వెళ్దామా? మాళవికాదేవి ఉరఫ్ మల్లేశ్వరి రెండవ భాగం, ఆఖరి భాగం. ప్లీజ్ మేడం, మీరు ముందు తినండి అని చొరవగా ఆమె ముందున్న ల్యాప్టాప్ని పక్కన పెట్టి ప్లేట్ ఆమె ముందుకు జరిపేవాడు. ప్లీజ్ మేడం, హ్యాండ్స్ వాష్ చేసుకుండండి అని ఆమె తినటం మొదలుపెట్టే వరకు అక్కడి నుంచి కదిలేవాడు కాదు. అతని మొండితనానికి కోపంగా అతన్ని చూసేది, కానీ మనసులోనే నవ్వుకునేది. తన గురించి పట్టించుకునే ఓ మనిషి ఉన్నందుకు మనసులోనే సంతోషపడేది. మనసులో అతని మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నా కూడా సురేందర్ని ఓ ఉద్యోగిలా చూసేదే కానీ ఓ ఫ్రెండ్గా ఎప్పుడూ భావించేది కాదు. మదన్ మోహన్ దగ్గర ఆమె నేర్చుకున్న మొదటి పాఠం అదే. బిజినెస్లో ఎవరినీ నమ్మకూడదు, ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి అని, బిజినెస్ని బంధాలని కలపకూడదు అని ఇప్పటి వరకు చాలా స్ట్రిక్ట్గానే ఉంటూ వచ్చింది. కానీ సురేంద్ర దగ్గర ఇప్పుడిప్పుడే తన మనసు అదుపు తప్పుతోంది. తను కూడా అందరి ఆడవాళ్ల లాంటిదే. తనకి కూడా అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి, కానీ తన సీరియస్ ఫేస్ మాటున వాటన్నిటినీ కప్పెడుతుంది. ఈ మధ్యకాలంలో తను ఒక్క మాట కూడా ఎవరితో సరళంగా మాట్లాడలేదు. తను ఇలా ఉండకపోయినా కూడా కష్టమే, అది తనకి కూడా అర్థమవుతుంది. ఇంత కఠినంగా ఉండటం వల్లే తన దగ్గరికి ఎవరైనా రావాలంటే భయపడుతున్నారు. లేకపోతే ఈపాటికి తన చాలామంది చాలా రకాలుగా ఆడుకునేవాళ్ళు. భర్త లేని తనంటే చాలామందికి చులకన, చాలామందికి తన అందం మీద ఆశ. తనని ఎలాగైనా శారీరకంగా లొంగ తీసుకొని ఈ ఆస్తికి అన్అఫీషియల్గా యజమానులు కావాలని చాలామంది చూస్తున్నారు తన బంధువుల్లో. కానీ తన కోపం, తన సీరియస్నెస్ చూసి తన ఎదుట ధైర్యంగా ఎవరూ మాట్లాడలేకపోతున్నారు. అందుకే ఈ సీరియస్నెస్ అనే కవచాన్ని తొడుక్కొని ఉంటుంది 24 గంటలు. సురేంద్ర దగ్గర అది అప్పుడప్పుడు బద్దలవుతోంది. అది మంచిది కాదు. తను ఇలాంటి బలహీనతలకి లోను కాకూడదు అనుకుంది. అలా అనిపించినప్పుడు కారణం లేకుండా సురేంద్రని తిడుతుంది. అది అతనికి అర్థమైందనుకుంటా. ఎన్ని తిడుతున్నా తల వంచుకొని నిలబడతాడు. నన్ను తిడితేనే మీ కోపం పోతుంది అనుకుంటే నేను ఎన్నైనా భరిస్తాను అన్నట్లుగా ఉంటుంది అతని చూపు. అతనికి ఎందుకు తన మీద అంత ప్రేమ? అతను ఎందుకు భరించాలి తన మాటలు? అతను సీఏ చదివాడు. అతనికున్న చదువుకి, తెలివితేటలకి చాలా కంపెనీలు కళ్ళకద్దుకొని అతన్ని జాబ్లోకి తీసుకుంటారు. కానీ తనతో ఇన్ని మాటలు పడుతూ అతను ఇక్కడే ఎందుకుంటున్నాడు? తన కోసమేనా అనిపిస్తుంది ఒక్కోసారి. అతని కళ్ళల్లో తన మీద ఏదో తెలియని అభిమానం. అది తన స్త్రీ మనసుకు అర్థమవుతుంది. కానీ అది అందుకోవటానికి తను అర్హురాలు కాదు. తనకి ఆల్రెడీ పెళ్ళయింది. తన మీద ఈ జమీందారీ బాధ్యత ఉంది. ఈ కంపెనీలో కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. తను ఏదైనా పొరపాటు చేస్తే తనని ఈ జమీందారీ నుంచి దూరం చేయటానికి అతని బంధువులంతా కంకణం కట్టుకుని ఉన్నారు. అప్పుడు ఈ కుటుంబాలన్నీ వీధిన పడతాయి. మదన్ మోహన్ తన పట్ల క్రూరంగా ప్రవర్తించినా తన కింద పనిచేసే వారిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. వాళ్ళకి దేనికి లోటు లేకుండా చూసుకునేవాడు. అతనికి జ్ఞానోదయమైందేమో చివరి రోజుల్లో. అతను పోయాక తనని పెళ్లి చేసుకోమని చెప్పాడు. అనవసరంగా నీ జీవితాన్ని నాశనం చేశాను. నీకు తగినవాడిని చూసి పెళ్లి చేసుకో. కంపెనీల బాధ్యత మాత్రం నువ్వే తీసుకొని ఈరోజు ఎలా నడుస్తున్నాయో ఎప్పటికీ అలాగే నడిపించు. మన కింద పనిచేసే వాళ్ళని ఎప్పుడూ బాధ పెట్టకు అని చెప్పాడు. లాయర్లను పిలిచి ఆస్తి మొత్తం తన పేరుతో ట్రాన్స్ఫర్ కూడా చేశాడు. దానిలో తన పెళ్లి విషయం కూడా ప్రస్తావించాడు. మాళవిక ఇష్టపడి ఎవరినైనా పెళ్లి చేసుకున్నా కూడా ఈ ఆస్తులన్నీ ఆమెకే చెందుతాయి అని స్పష్టంగా తెలియజేశాడు. ఆ విషయం అతని బంధువులకెవరికీ ఇప్పటి వరకు తెలియదు. ఇంకా ఆస్తులన్నీ మదన్ మోహన్ పేరుతోనే ఉన్నాయి అనుకుంటున్నారు వాళ్ళు. ఆ విషయం తెలిస్తే తనని భయపెట్టో బలవంతంగానో ఎవరో ఒకరు ఈ పాటికి పెళ్లి చేసుకునేవాళ్లే, ఈ ఆస్తిని హస్తగతం చేసుకునేవాళ్లే. అందుకే ఈ విషయం బయటికి తెలియనీయకూడదని లాయర్ల దగ్గర కూడా మాట తీసుకుంది మాళవికాదేవి. తప్పో ఒప్పో మదన్ మోహన్తో తన జీవితం ముడిపడిపోయింది. ఇలాగే అతని ఆస్తులకి కాపలా కాస్తూ అతని కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులను తన పిల్లలనుకొని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంది. కానీ ఈ మధ్య సురేంద్ర తన మనసుకు దగ్గరవుతున్నాడు. వద్దనుకొని ఎంత దూరం పెడుతున్నా
అతను తన మీద చూపిస్తున్న ప్రేమకి, బాధ్యతకి తన మనసు తనకు తెలియకుండానే మెల్ట్ అయిపోతుంది. తన మీద అతనికి ఉన్నది ప్రేమో, లేక గౌరవమో, లేక అభిమానమో, లేక మరో భావమో అర్థం కావటం లేదు. తను తినే వరకు తినడు. ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండి తన ఇంటికి వెళ్ళడం ఆలస్యమైతే అలాగే తన రూమ్ బయట ఎదురు చూస్తూ ఉంటాడు. తన ఇంటి గేట్ వరకు అతని కారులో ఫాలో అయ్యి తన కారు లోపలికి వెళ్ళాకే అతను వెనుతిరుగుతాడు. నీడలా తన వెన్నంటి ఉంటూ తన మంచి చెడులు బాగోగులు చూసుకుంటున్నాడు. దానిలో ఎటువంటి అసభ్యత ఉండదు. తనని సొల్లు కార్చుకుంటూ చూడటం, తాకాలని ప్రయత్నించటం ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. తను అతనితో కలిసి చాలా మీటింగులకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఒకే కారులో వెళ్ళేటప్పుడు అవకాశం ఉన్నా కూడా తన మీద అడ్వాంటేజ్ తీసుకుని చెయ్యి వేయటం, అతిగా మాట్లాడటం పొరపాటును కూడా చేయడు. తన యజమానిగా గౌరవంగా చూస్తాడు. కానీ దానిలో కూడా చాలా ప్రేమ, కేరింగ్ ఉంటుంది. ఎటువంటి ప్రతిఫలం ఆశించని అలాంటి ప్రేమనే తన మనసు ఎదురు చూస్తోంది. ఆ ప్రేమే ఎడారి లాంటి తన మనసులో చిరుజల్లు పడినట్లు హాయిగా అనిపిస్తుంది. కానీ వెంటనే తను తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది. తన్ని తానే కంట్రోల్ చేసుకుంటుంది. అందుకే అతన్ని ఎక్కడైనా ఉద్యోగం చూసుకొని తన కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోమని చెప్పాలి. తన వల్ల అతని లైఫ్ నాశనం కావడానికి వీల్లేదు. పైగా ఈ విషయం పసిగడితే శత్రువులు అతని మీద కూడా పగపడతారు. అతన్ని ఏమైనా చేసే వీలుంది. అలా జరగడానికి వీల్లేదు. సురేంద్రని త్వరగా ఇక్కడి నుంచి దూరంగా పంపించాలి అనుకుంది. చాలా మానసిక సంఘర్షణకి లోనయ్యాక ఆ విషయం అతనితో చెప్పింది. సురేంద్ర గారు, మీరు ఇంకెక్కడైనా జాబ్ చూసుకోండి అంది. అదేంటి మేడం, నేనేదైనా తప్పు చేశానా అన్నాడు బాధగా ఆమె వైపు చూస్తూ. అలా ఏం లేదు. కొంతమంది సీనియర్స్ని తీసేయాలనుకుంటున్నాను. ఆ లిస్టులో మీ పేరు కూడా వచ్చింది అంది. అతని కళ్ళలోకి చూసే ధైర్యం లేక ఫైల్లోకి చూస్తూ, అదేంటి మేడం, నేను ఈ మధ్య కదా జాబ్లో చేరింది. నేను సీనియర్ని ఎలా అవుతాను అన్నాడు అయోమయంగా. మీరు మీ నాన్నగారి పోస్టులోకి వచ్చారు కదా. మీ నాన్నగారి కంటే సీనియర్ ఈ ఆఫీస్లోనే ఎవరూ లేరు అంది. సారీ మేడం, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. ఇది సబబు కాదు. మా నాన్నగారు జాబ్ ఆయనతోనే అయిపోయింది. నేను మాత్రం కొత్తగా ఇప్పుడే వచ్చాను. మీకు నా మీద ఏదైనా కోపం ఉంటే తిట్టండి, కొట్టండి. అంతేకాని జాబ్లోంచి తీసివేస్తానని మాత్రం అనకండి. ప్లీజ్ మేడం, నేను మా నాన్నగారికి ఆఖరి క్షణాల్లో మాటిచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీని, మిమ్మల్ని వదిలి వెళ్ళనని. మీరిలా చేస్తే ఆయన ఆత్మ క్షోభిస్తుంది. అర్థం చేసుకోండి మేడం. నాన్నగారు బ్రతికి ఉన్నంతకాలం మదన్ మోహన్ గారి కోసం, ఆయన కంపెనీల కోసం శ్రమించారు. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధంతో నాన్నగారి చివరి గడియల్లో ఈ కంపెనీని, మిమ్మల్ని మీ శత్రువుల చేతుల్లో పడకుండా జాగ్రత్తగా చూసుకోమని నన్ను కోరారు. నేను ఆయనకు మాటిచ్చాను. మీరు ఇలా చేస్తే నేను మాట తప్పిన వాడినవుతాను. ఏం చేయమంటారు మేడం? నన్ను తండ్రికి చివరి క్షణాల్లో ఇచ్చిన మాట తప్పిన వాడిని చేస్తారా? ప్లీజ్ మేడం, కొంచెం ఆలోచించండి అన్నాడు. నాకు తెలిసి ఇంతవరకు నేను ఎటువంటి తప్పు చేయలేదు. ఒకవేళ ఏదైనా మీ నోటీస్కి వస్తే నాకు చెప్పండి, మెమో ఇవ్వండి. నా తప్పును సరిదిద్దుకుంటాను. మరోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. దయచేసి నన్ను జాబ్లోంచి తీసివేస్తాననే మాట మాత్రం అనకండి మేడం అన్నాడు బాధగా. పరంధాన్ చనిపోతూ ఇంకొక మాట కూడా తీసుకున్నాడు కొడుకు దగ్గర నుంచి. కానీ ఆ మాట మాళవికాదేవికి చెప్పలేకపోయాడు సురేంద్ర. మదన్ మోహన్, పరంధామ్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. అందుకే నమ్మకమైన వ్యక్తిగా తన పిఏగా తనతోనే ఉంచుకున్నాడు మదన్. చివరి రోజుల్లో పరంధామ్ను పిలిచి, ఒరేయ్ పరం, తప్పు చేశాన్రా. క్షణికావేశానికి లోనై ముక్కుపచ్చలారని మాళవికని పెళ్లి చేసుకున్నాను. తను నాతో ఏం సుఖం అనుభవించింది? పైగా అనుమానంతో నేను పెట్టే టార్చర్ అనుభవించింది. చిన్న వయసైనా ఎంతో ఓర్పు కలది. మంచి పిల్లరా. అందుకే నేను పోయాక తండ్రి స్థానంలో నిలబడి ఓ మంచి వరుణ్ణి వెతికి తనకి పెళ్లి చేయరా. నేను ఉండగా అలా జరగటానికి నా మనసు ఒప్పుకోదు. అందుకే ఈ బాధ్యత నీ మీద పెట్టి వెళ్తున్నాను అన్నాడు. సరే మదన్, అలాగే, మంచి నిర్ణయం తీసుకున్నావు అన్నాడు పరంధామ్. అందుకే ఆస్తి అగ్రిమెంట్లో కూడా మాళవిక రెండో పెళ్లి చేసుకున్నా కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా ఆస్తంతా ఆమెకే చెందుతుందని రాపించాడు మదన్ మోహన్. కానీ మదన్ మోహన్ పోయాక స్నేహితుడి మరణం పరంధామ్ని కుంగతీసింది.
అందుకే ఆయన కూడా అనారోగ్యంతో అతి కొద్ది కాలంలోనే మరణించాడు. తన చివరి కాలంలో కొడుక్కి ఆ విషయం చెప్పి మాళవికాదేవి ఎవరినైనా కోరుకుంటే వారికే ఇచ్చి పెళ్లి జరిపించమని, అటువంటిది ఏమీ లేకపోతే సురేందర్నే ఆమెను పెళ్లి చేసుకోమని, జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. మదన్ బంధువులకి ఆస్తి విషయం తెలిస్తే బలవంతంగానైనా మాళవిక మెడలో తాళి కట్టి ఈ ఆస్తిని వాళ్ళ పరం చేసుకుంటారని, ఆమెను ఏమైనా చేస్తారని, ఆమెను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత సురేంద్రదేనని మరీ చెప్పాడు. అందుకే సురేంద్ర ఆమెను వదిలి వెళ్ళిపోవటానికి ఇష్టపడటం లేదు. కానీ తండ్రి చెప్పిన మాటని చెప్పటానికి కూడా అతనికి ధైర్యం చాలటం లేదు. తాము కూడా ఆస్తి కోసమే ఇలా నాటకం ఆడుతున్నామని మాళవికాదేవి ఎక్కడ అనుకుంటుందో అని అతని భయం. అందుకే మనసులో ఆమె అంటే ఎంత ఇష్టం ఉన్నా ఆమెకు సేవకుడిలాగే మిగిలిపోవాలనుకున్నాడు. సురేంద్ర ఎంత బతిమలాడినా అతని మాటను లక్ష్య పెట్టలేదు మాళవిక. సారీ సురేంద్ర, యు ఆర్ ఫైర్డ్ అని అతని ముందు ఉండి అతని కళ్ళల్లోకి చూసి సమాధానం చెప్పలేక, ప్లీజ్ మేడం ఇంకొకసారి ఆలోచించండి అంటున్న సురేంద్ర మాటలు విననట్లుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. దానికి ఓ బలమైన కారణం ఉంది. అది సురేంద్రకి వారం రోజుల నాడు జరిగిన యాక్సిడెంట్. ఈ లోకంలో మాళవికకి ఉన్న ఒకే ఒక్క ఆత్మీయుడు, ప్రతి నిమిషం ఆమెకు రక్షణ కవచంలా ఉంటూ కాపాడుతున్నవాడు సురేంద్ర ఒక్కడే అని తెలుసుకున్నాడు మదన్ మోహన్ చిన్నాన్న కొడుకు ప్రకాష్. ఓ రోజు 11 గంటలకు మాళవిక కార్ని ఫాలో అవుతూ ఆమె ప్యాలెస్లోకి వెళ్ళాక వెనుతిరిగి ఇంటికి వెళ్తున్న సురేంద్ర కారుని లారీతో గుద్దించి యాక్సిడెంట్ చేపించాడు. అదృష్టవశాత్తు అదే సమయంలో ఓ పోలీస్ కారు ఎదురుగా వస్తుండటంతో లారీని అక్కడే వదిలి ఆ డ్రైవర్ పారిపోయాడు. లేకపోతే సురేంద్ర అక్కడే ప్రాణాలు కోల్పోవలసి వచ్చేది. వారం రోజులు హాస్పిటల్లో ఉండి దెబ్బలు కొంచెం తగ్గాక ఆ రోజే ఆఫీస్కి వచ్చాడు సురేంద్ర. తనకి యాక్సిడెంట్ అయిన విషయం మాళవికకి తెలియనేయలేదు. తన సొంత ఊరు వెళ్లాల్సిన పని ఉందని మెయిల్లో లీవ్ లెటర్ పంపించాడు. ముందు రోజే ప్రకాష్ మాళవిక ప్యాలెస్కి వెళ్ళి ఆమెను బెదిరించాడు. లాయర్ దగ్గర ఉన్న అసిస్టెంట్ల ద్వారా ఆస్తి మొత్తాన్ని మదన్ మోహన్ మాళవికకి రాసిన విషయం తెలుసుకున్నాడు. ఆమెను రెండో పెళ్లి చేసుకోమన్న విషయం కూడా తెలుసుకున్నాడు. అతని మనసులో ఓ కుతంత్రం రూపుదిద్దుకున్నాడు. ఆఫీసులో అతనికి ఉన్న గూఢాచారుల ద్వారా మాళవికకి అన్ని విధాలుగా అండగా ఉంటుంది సురేంద్ర. అతన్ని దాటి ఆమెనేమీ చేయలేము అని కూడా తెలుసుకున్నాడు. అందుకే సురేంద్రని ఆమె నుంచి తప్పించాలి అనుకున్నాడు. సురేంద్ర అదృష్టం బాగుండి బ్రతికి బయటపడ్డాడు. ఆ విషయం ప్రకాష్ స్వయంగా చెప్పాడు మాళవికకి. నువ్వు ఇంకా ఎవరి వైపు కన్నెత్తి చూడటానికి వీల్లేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఆబ్వియస్గా ఈ ఆస్తి మొత్తానికి నీ ద్వారా నేను యజమాని అవుతాను. దానికి సురేంద్ర అడ్డుగా ఉన్నాడు. నీ మనసు అతని మీదకి వెళ్తుంది అని నా మనుషుల ద్వారా నేను తెలుసుకున్నాను. అందుకే వాడిని నా దారి నుంచి తప్పించడానికి యాక్సిడెంట్ ప్లాన్ చేశాను. ఏదో అదృష్టం బాగుండి బ్రతికి బయటపడ్డాడు. ప్రతిసారి అలా జరగదు. మా వంశపు ఆడది ఇంకొక మగాడిని కన్నెత్తి చూస్తే నేను ఒప్పుకోను. ముఖ్యంగా ఈ ఆస్తి మా తాతలది. దానికి నేనే హక్కుదారుణ్ణి. నువ్వెవరినో చేసుకొని వాడితో కులుకుతూ మా ఆస్తి అంతా వాడికెవడికో కట్టబెడతానంటే చూస్తూ ఊరుకోవటానికి నేనేం పిచ్చోడిని కాదు. గాజులు తొడుక్కోలేదు నేను. నీ మొగుడు ఆస్తి మొత్తం నీ పేరున పెట్టాడు. వాడికి వయసు ఎక్కువై మైండ్ దొబ్బిందనుకుంటా. ఆస్తి మొత్తం నీ పేరుతో పెట్టింది కాక నిన్ను ఎవడినైనా పెళ్లి చేసుకోమని కూడా పర్మిషన్ ఇచ్చాడు. అలా ఏ మొగుడైనా చెప్తాడా? చివరి కాలంలో ముసలోడికి ఏ మందు పెట్టావో ఇంత తలతిక్కగా రాసిపోయాడు. అది కూడా మంచిదేలే. నాకింకా పెళ్లి కాలేదు. నేను మంచి వయసులోనే ఉన్నాను. రాజవంశంలో పుట్టినవాడిని. నువ్వెలాగూ నా వదినవే. నా ముసలి అన్న చనిపోయాడు కాబట్టి నీకు వరుసైన వాడిని, మరిదిని. నిన్ను ఫుల్లుగా సాటిస్ఫై చేసే వయసు, ఓపిక నాకు ఉంది. అందుకే నువ్వు రెండో పెళ్ళంటూ చేసుకుంటే అది నన్నే చేసుకోవాలి. నువ్వు చేసుకునేదేంటి? నేనే నేను పెళ్లి చేసుకుంటాను. నెల రోజుల్లోపే మనిద్దరికీ పెళ్లి జరగబోతోంది. నువ్వు రెడీగా ఉండు అని వికృతంగా నవ్వాడు. నోరు ముయి ప్రకాష్. ఏం వాగుతున్నావో అర్థమవుతుందా? నేనెవరో గుర్తుందా అని హోంకరించింది మాళవికాదేవి. ఎందుకు లేదు? నువ్వు నా చచ్చిన ముసలి అన్నకి ఉన్న పడుచు పెళ్ళానివి. అన్నింటికీ మించి అందమైన అప్సరస్సు లాంటి ఆడదానివి. అసలు నిన్ను పెళ్లి చేసుకోవాలని
ఆలోచన నాకు లేదు. కాకపోతే నీ అందం చూసి పిచ్చి లేసిపోయేది. ఆ ముసలోడిని పెళ్లి చేసుకుని వచ్చిన దగ్గర నుంచి కూడా నిన్ను ఒక్కసారైనా అనుభవించకపోతే ఈ జన్మ వేస్ట్ అనిపించేది. కానీ ముసలోడు నీ మీద ఈగ కూడా వాలకుండా కట్టుదిట్టం చేశాడు. వాడికున్న పవర్ చూసి నేను వెనకడుగు వేయాల్సి వచ్చింది. లేకపోతే మనం ఎప్పుడో ఒకరి కౌగిల్లో ఒకరం కరిగిపోయేవాళ్ళం. ఆ ముసలాడి మాటున మన అనుబంధం ఎప్పటినుంచో కొనసాగుతూ ఉండేది అన్నాడు చిలిపిగా మాళవికను చూసి కన్నుగీటుతూ. ప్రకాష్ని అసహ్యంగా చూస్తూ, ఛీ, వావి వరసలు లేని పిచ్చి కుక్క, ముందు బయటకు నడవరా అని ఆడపిల్ల గర్జించింది. గట్టిగా నవ్వాడు ప్రకాష్. అయినా అంత కోపం ఎందుకు డార్లింగ్? కోపంలో నువ్వు మరీ కైపెక్కించేస్తున్నావు. అందుకే మా ముసలాడు కూడా నిన్ను చూడగానే పిచ్చెక్కిపోయి హడావుడిగా నిన్ను పెళ్లి చేసుకొని పక్కలోకి తెచ్చుకున్నాడు. ముసలోడికి వాడికి అలా ఉంటే వయసు, ఒంట్లో ఓపిక ఉన్న నాకెలా ఉంటుంది? ఇప్పుడే ఈ క్షణమే నీ మీద పడి కోరిక తీర్చుకోవాలని ఉంది. కానీ ఇది సమయం కాదు. అప్పటి వరకు ఈ పొగరు ఇలాగే మెయింటైన్ చేయమాళ్ళు. ఇంతవరకు భయంగా నా కింద నలిగే ఆడవాళ్ళనే చూశాను. ఫస్ట్ టైం నీలాంటి పొగరబోతాడదానితో అనుభవం ఎలా ఉంటుందో నా ఊహకి అందటం లేదు. నేరుగా బెడ్ మీదే ఎక్స్పీరియన్స్ చేస్తా. ఆ ముసలాడి దగ్గర ఏం సుఖం అనుభవించి ఉంటావు? సుఖమంటే ఏమిటో చూపిస్తా. స్వర్గాన్ని పరిచయం చేస్తా. ఆ స్వర్గాన్ని నన్ను ఎప్పటికీ వదిలిపెట్టిపోనని నువ్వే నా కాళ్ళు పట్టుకొని బతిమాలుతావు. ఇది నా ఛాలెంజ్ అన్నాడు కొంటిగా నవ్వుతూ. నేను తొందరపడను. లీగల్గా నిన్ను నా భార్యను చేసుకొని ఆ తర్వాతే లీగల్గానే నిన్ను అనుభవిస్తాను. ఈ ఆస్తి, నీ అందం రెండూ నావే. ఇంకెవ్వరికీ దక్కనివ్వను. ఎవడైనా తాకటానికి ప్రయత్నం చేస్తే చంపేస్తాను. నిన్ను కాదు, వాడిని అన్నాడు కోపంగా. అతని కోపాన్ని చూసి ఒళ్ళు జలధరించింది మాళవికకి. మదన్మోహన్ చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం భయం వేసింది. ఆ భయాన్ని మనసులోనే అదిమిపెట్టి, నువ్వు అనుకున్నది నా బొందులో ప్రాణం ఉండగా జరగదు. నీకు చేతనైంది చేసుకోపోరా, ముందు బయటకు నడువు కుక్క అంది అసహ్యంగా, కోపంగా అతన్ని చూస్తూ. సరే చూసుకుందాం, తొందరెందుకు అంటూ ప్రకాష్ వెళ్ళిపోయాడు. అందుకే మాళవిక ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ ఆస్తి గొడవల మధ్య సురేంద్ర జీవితం నాశనం కాకూడదు. అతనికి ప్రాణహాని జరగకూడదు. అందుకే అతన్ని తన కంపెనీ నుంచి దూరంగా పంపించాలి అనుకుంది. ఆ నిర్ణయానికి వచ్చాక ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. సురేంద్ర ఆఫీస్కి రాగానే అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్లుగా చెప్పింది. ఇంటికి వచ్చి బాధపడుతూ పడుకొని ఆలోచిస్తోంది. పాపం పిచ్చి సురేంద్ర ఎంత బాధపడుతున్నాడో. కానీ అతన్ని కాపాడాల్సిన బాధ్యత తన మీద ఉంది. మదన్మోహన్ చెప్పినట్లు ఆ కంపెనీలో పనిచేసే వారందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తనకే ఉంది. నేను వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అన్నట్లు దిగులుగా చూస్తున్న సురేంద్ర చూపులే వెంటాడుతున్నాయి మాళవికని. నా స్వార్థం కోసం నిన్ను బలిపెట్టలేను సురేంద్ర. నా జీవితంలో నా మనసుకు దగ్గరగా వచ్చిన ఒకే ఒక్క మగాడివి నువ్వు. ఈరోజు వరకు నాకు నేను కూడా ఈ మాట చెప్పుకోలేదు. అందుకే నా కోసం నేను బలిపెట్టుకోలేక దూరం పెట్టాను. సారీ సురేంద్ర అనుకుంది. ఏదో ఆలోచిస్తూ పడుకున్న మాళవికకు ప్రకాష్ మాటలు గుర్తుకు వచ్చి భయం వేసింది. తను ఒంటరిది, తనేం చేయగలదు? అతను ఈ ఇంటికి బంధువు, ఈ ఇంటికి వచ్చిపోయే చనువు ఉన్న వ్యక్తి. ఇక్కడ ఉన్న నౌకర్లను కట్టడి చేయగలడు. ఈ నిమిషంలో వచ్చి అతను తనని బలాత్కారం చేసినా శారీరకంగా అతన్ని అడ్డుకునేంత శక్తి తనకి లేదు. తనకి అండలేదు. మదన్మోహన్ ఉన్నంతకాలం వాళ్ళంతా తనని కన్నెత్తి చూడటానికి కూడా భయపడ్డారు. ఈరోజు ఆ పిచ్చి కుక్క వచ్చి ఇష్టం వచ్చినట్లు వాగుతుంటే అడిగేవారే లేరు. నాకంటూ ఎవరున్నారు? పైగా ఈ ఆస్తి బాధ్యతలు తన మీద పెట్టిపోయాడు మదన్మోహన్. ఏం చేయాలి? తను కానీ ఈ ఆస్తి కానీ ఎవరి పరం కాకూడదు. ప్రకాష్కి తన మీద కంటే ఈ ఆస్తి మీదే ఎక్కువ కోరిక. తన్ని బలవంతంగానైనా పెళ్లి చేసుకుంటే అటు ఆస్తి బోనస్గా ఇటు తను రెండూ దక్కుతాయి అని ఆలోచిస్తున్నాడు. ఆస్తి లేకపోతే తను అతనికి నథింగ్. తనలాంటి వాళ్ళు అతనికి చాలామంది దొరుకుతారు. డబ్బిచ్చి ఎవరినైనా కొనుక్కునే స్తోమత ఉంది అతనికి. అందుకే ఈ ఆస్తిని తనకి దూరం చేయాలి. అప్పుడు ఇక ఎవరూ తన జోలికి రారు. అలాగే మదన్మోహన్ కోరిక ప్రకారం
ఈ ఆస్తిని అతని దాయాదులకు చెందనీయకూడదు. కంపెనీని, అందులో పనిచేసే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా వీలవుతుంది? ఏం చేస్తే తను అనుకున్నది సాధ్యమవుతుంది అనుకుంది. ఏం చేయాలి అని ఆలోచించింది. మదన్ మోహన్ చెప్పిన చివరి మాట గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ అర్ధరాత్రి ఎవరికో ఫోన్లు చేసింది. తెల్లవారింది. మాళవికాదేవి స్నానం చేసి రెడీ అయి ఆఫీస్కి వెళ్ళింది. తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి తను పిలిచే వరకు తనను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పింది. తన డ్రెస్ మార్చుకొని బురకా వేసుకుంది. తన ఆఫీస్ రూమ్కి వెనకవైపు ఉన్న రహస్య ద్వారం నుంచి బయటికి వచ్చింది. అక్కడ రెడీగా ఉన్న క్యాబ్ ఎక్కి అడ్రస్ చెప్పింది. అప్పటికే సురేంద్ర, లాయర్ గారు అక్కడికి వచ్చి ఉన్నారు. నేరుగా వాళ్ళు ఉన్న రూమ్లోకి వెళ్ళింది మాళవిక. ఏంటి మేడం, ఇలా రహస్యంగా కలుసుకోమని చెప్పారు, ఏంటి విషయం అన్నారు లాయర్ గారు. జరిగిందంతా చెప్పింది మాళవిక. ఈ ఆస్తి నా పేరుతో ఉంటే ప్రకాష్ ఊరుకోడు. అడ్డు వచ్చిన ఎవరినైనా చంపైనా సరే ఈ ఆస్తి కోసం బలవంతంగానైనా సరే నన్ను పెళ్లి చేసుకుంటాడు. అలా జరిగితే మదన్ మోహన్ గారి ఆత్మకు శాంతి ఉండదు. ఆయన చివరి మాటగా ఏం చెప్పారు గుర్తుంది కదా మీకు? ఈ ఆస్తిని ఏ అనాథ శరణాలయానికైనా రాసివ్వు, కానీ తన బంధువుల చేతికి మాత్రం వెళ్ళనీయొద్దని ఆయన చివరి మాటగా చెప్పారు. నాకు ఆ పనే చేయాలి అని ఉంది. మీరేమంటారు అంది. ఇంకోసారి ఆలోచించండి మేడం, ఇంత ఆస్తిని అనాథ శరణాలయాలకా అన్నాడు లాయర్ గారు. చూడండి, నేనేమీ కష్టపడి ఈ ఆస్తిని సంపాదించలేదు. కేవలం కాపలాగా ఉంటున్నాను అంతే. తర్వాత కూడా అదే జరుగుతుంది. నేను బ్రతుకున్నంతకాలం మదన్ మోహన్ గారి కోరిక ప్రకారం ఈ కంపెనీలని, కంపెనీలో పనిచేసే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. ఈ ఆస్తి నా పేరుతో మాత్రం ఉండకూడదు. ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి చైర్మన్గా నేను ఉంటాను. మీరు ఒక నెంబర్గా ఉంటారు. అలాగే మదన్ మోహన్ గారి నమ్మిన బంటు పరంధామ్ గారి కొడుకు అయిన సురేంద్ర గారు ఒక నెంబర్గా ఉంటారు. మిగతా వాళ్ళని మనం భవిష్యత్తులో నిర్ణయిద్దాం. మదన్ మోహన్ గారి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం. ఈ ఆస్తి మొత్తం ఆ ట్రస్ట్ పేరుకి బదిలీ చేయండి. అంత ప్యాలెస్ని నేనేం చేసుకుంటాను? ప్రస్తుతానికి ఓ గది ఉంచుకొని ప్యాలెస్ని అనాథ శరణాలయంగా, ఉచిత హాస్పిటల్గా మారుస్తాను. కంపెనీల మీద వచ్చే లాభాలన్నీ ట్రస్టుకు వెళ్ళిపోతాయి. ట్రస్ట్ ద్వారా దేశమంతా సేవా కార్యక్రమాలు చేద్దాం. నేను కూడా ఇక ఆ కంపెనీల్లో ఓ ఉద్యోగస్తురాలినే. అందుకే నాకు తగిన ఓ చిన్న ఇల్లు కొనుక్కొని నేను అందులోకి మారిపోతాను. ఇక నాకు ఎటువంటి ఆస్తి ఉండదు. కనుక నా ప్రాణానికి కానీ నాకు కానీ వచ్చిన భయం ఏమీ లేదు. ఇవన్నీ చాలా త్వరగా జరిగిపోవాలి. ఆలస్యం జరగటానికి వీల్లేదు. ఆలస్యం జరిగే ప్రతి నిమిషం ఏమైనా జరగొచ్చు అంది మాళవిక. ఇంకొక ముఖ్య విషయం లాయర్ గారు, ఈ పనులన్నీ పూర్తయ్యే వరకు ఈ విషయం మన ముగ్గురికి తప్ప నాలుగో వ్యక్తికి తెలియడానికి వీల్లేదు. ఆస్తి నా పేరుతో ఉన్న విషయం కూడా మీ అసిస్టెంట్స్ ద్వారా బయటకు వచ్చింది. ఈసారైనా జాగ్రత్త పడండి అని సీరియస్గా చెప్పింది మాళవిక. ఓకే మేడం, అలాగే ఈ వ్యవహారం అంతా స్వయంగా నేనే చూసుకుంటాను. కానీ ఇంకొకసారి ఆలోచించండి మేడం. ఆస్తిలో కొంత భాగమైనా మీ పేరుతో ఉంచుకోండి. మదన్ మోహన్ గారి భార్యగా మీకు ఆ హక్కు ఉంది అన్నాడు లాయర్ విష్ణువర్ధన్. అవసరం లేదు సార్, నేను అన్నీ ఆలోచించుకున్నాను. ఇక నుంచి నేను కూడా ఆ సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగిని మాత్రమే. మదన్ మోహన్ చారిటబుల్ ట్రస్ట్కి చైర్మన్ని మాత్రమే. ఇక నుంచి నేను మాళవికాదేవిని కాదు, మల్లేశ్వర్ని మాత్రమే అని చెప్పింది. లాయర్ విష్ణువర్ధన్, సురేంద్ర ఆమెను ఓ అద్భుతాన్ని చూసినట్లు చూస్తున్నారు. కొన్ని వేల కోట్ల ఆస్తిని తృణప్రాయంగా వదిలేస్తున్న ఆమెను చూసి నిశ్చేష్టులయ్యారు. ఆమెను అలాగే చూస్తుంటే, ఏంటండి నన్ను కొత్తగా చూస్తున్నారు అని నవ్వింది. అందరూ ఆస్తి వచ్చే కొద్దీ ఇంకా ఇంకా కావాలనుకుంటారు. ఉదాహరణ మన ప్రకాష్ గారే. ఆయనకి దాదాపుగా ఇంత ఆస్తి ఉంది. కొన్ని తరాలు కూర్చొని తిన్నా తరగదు. కానీ ఇంకా పరాయి వాళ్ళ ఆస్తి మీద కన్నేశాడు. ఎలాగైనా కాజేయాలని చూస్తున్నాడు. కానీ మీరు మాత్రం నాకు 1 రూపాయి కూడా వద్దు అని ఎంతో నిబద్ధతగా మదన్ మోహన్ గారు చెప్పిన దాన్ని పాటిస్తున్నారు అన్నాడు విష్ణువర్ధన్. నేనేమంత గొప్పదాన్ని కాదులేండి, మీరు మరీ నన్ను ఆకాశానికి ఎత్తేయొద్దు అని నవ్వింది. ఇన్నేళ్లలో తన సీరియస్నెస్ అనే కవచం తొలగించి తొలిసారి మనస్ఫూర్తిగా నవ్వుతున్న ఆమె నవ్వు చూసి ముగ్ధుడయ్యాడు సురేంద్ర. సరే, ఇక నేను వెళ్తాను, మీరు కాసేపు ఆగి వెళ్ళండి. విష్ణువర్ధన్ గారు, పని త్వరగా పూర్తయ్యేట్టు చూడండి అని చెప్పింది. 1 వారం రోజుల్లో పని పూర్తి చేస్తాను అని చెప్పాడు.
నేను ఇంకా ఆఫీస్కి రావచ్చా మేడం అన్నాడు సురేంద్ర. కొద్ది రోజులు ఆగండి, నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి అంది. ఓకే మేడం, నేను వెళ్తాను, మీరు మాట్లాడుకోండి అని వెళ్ళిపోయాడు విష్ణువర్ధన్. చెప్పండి మేడం, నాతో ఏం మాట్లాడాలి అన్నాడు సురేంద్ర. ఎలా మొదలు పెట్టాలో ఏం మాట్లాడాలో అర్థం కాక కాసేపు తటపటాయించింది. ప్లీజ్ మేడం చెప్పండి, నా దగ్గర మీకు భయం ఏంటి? ఎలాంటి విషయమైనా నిరభ్యంతరంగా చెప్పండి అన్నాడు సురేంద్ర. సురేంద్ర గారు, నా మీద మీ అభిప్రాయం ఏమిటి అంది చిన్నగా. నా దృష్టిలో మీరు దేవత. ఈరోజు ఆ స్థాయి నుంచి ఇంకా కొన్ని 100 మెట్లు ఎక్కారు అన్నాడు ఆరాధనగా ఆమె వైపు చూస్తూ. ఇంతకీ మీరేం అడగాలనుకుంటున్నారు అన్నాడు. అది ఇలా అడగొచ్చో లేదో తెలియదు. మీకు ఇష్టం లేకపోతే నిరభ్యంతరంగా చెప్పండి, మొహమాటానికి పోవద్దు. అది మీరు నన్ను పెళ్లి చేసుకోగలరా? అది మీకు ఇష్టమేనా? దానికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని తన మనసులో ఉన్న ప్రశ్నలన్నింటినీ ఒక్కసారిగా గుప్పించింది. ఆ మాటకి ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు సురేంద్ర. అతనికి మాట రాలేదు. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంది మాళవిక బాధగా. అయ్యో మేడం, అదేం లేదు. నేనింకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. మీరు నిజంగానే ఈ మాట అడిగారా? నిజంగా మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఇక్కడ అభ్యంతరం పెట్టాల్సింది మీరు కదా, నాకేం అభ్యంతరం ఉంటుంది అన్నాడు ఎగ్జైట్ అవుతూ. అది కాదండి, నాకు ఇంతకు ముందే పెళ్ళయింది. నాకు ఇది సెకండ్ మ్యారేజ్. పైగా మీకంటే నాకు వయసు కూడా కొంచెం ఎక్కువే. పైగా నేను ఇప్పుడు ఏమీ లేని పేదదాన్ని అంది. అయ్యో మేడం, అవి ఒక అభ్యంతరాలా? నా మనసు మీకు తెలియదా? నిజం చెప్పండి అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. నాకు మా ఇంట్లో వాళ్ళకి కూడా ఎప్పుడో ఇష్టమే. మిమ్మల్ని అడిగే ధైర్యం లేక కామ్గా ఉన్నాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోగలిగితే చనిపోయేటప్పుడు మా నాన్నగారికి ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోగలిగిన వాడిని అవుతాను. ఆయన చివరి కోరిక అదే. మీరెవరినైనా పెళ్లి చేసుకోవాలనిపిస్తే వాళ్ళకిచ్చే పెళ్లి చేయమని చెప్పారు. అలాంటిదేమీ లేదంటే మీకు ఇష్టమైతే నన్నే పెళ్లి చేసుకోమని చెప్పారు. మదన్ మోహన్ గారు నాన్నగారి దగ్గర కూడా మాట తీసుకున్నారట. నేను పొరపాటు చేశానురా. మంచి వ్యక్తిని చూసి నీ బిడ్డలా అనుకొని మాళవిక పెళ్లి చెయ్యి అని, ఆ పని చేయకుండా వెళ్ళిపోతున్నానని చాలా దిగులు పడ్డారు. ఒకవేళ పెళ్లి చేసుకోకపోయినా జీవితాంతం మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండి జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఇది అమ్మ ముందే జరిగింది. అమ్మకి కూడా ఇష్టమే. ఇక ఆస్తి అంటారా? నేను ఆస్తి కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. కేవలం మీకోసం మాత్రమే చేసుకోవాలి అనుకున్నాను. ఈరోజు ఆకాశమంత ఎదిగిన మీ వ్యక్తిత్వం చూశాక జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలి అనుకున్నాను. లేకపోతే ఇలాగే ఉండిపోవాలి అనుకున్నాను. ఆ అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు నేను ఆ జన్మంతం మీకు కృతజ్ఞతగా ఉంటాను అన్నాడు. అంత పెద్ద మాటలు వద్దు. నేను అంత గొప్ప పని కూడా ఏమీ చేయలేదు. ఇంకా నీ జీవితాన్ని నేను నాశనం చేస్తున్నానేమో అని నాకు గిల్టీగా ఉంది అంది మాళవిక. మీరు చేసింది గొప్ప పని కాదని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు చేసింది చాలా గొప్ప పని. కొన్ని వేల కోట్ల ఆస్తిని ఎడంకాలితో తన్నేశారు. మదన్ గారికి ఇచ్చిన మాట మాత్రమే ముఖ్యం అనుకుంటున్నారు. మీరు హ్యాపీగా ప్రకాష్ని పెళ్లి చేసుకొని అటు ప్రకాష్ ఆస్తి ప్లస్ మదన్ మోహన్ ఆస్తితో దేశంలోనే రిచెస్ట్ ఫ్యామిలీగా చాలా గొప్పగా జీవించవచ్చు. కానీ అది వదిలేసి మదన్ మోహన్ గారికి ఇచ్చిన మాటే ముఖ్యం అనుకుంటున్నారు. నాలాంటి సామాన్యుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇంతకంటే గొప్పవారు ఎవరుంటారు చెప్పండి అన్నాడు. ఇంకొక మాట, ఫీల్ అవ్వకండి సురేంద్ర. నేను ప్రకాష్ నుంచి తప్పించుకోవటానికే ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వెంటనే రిజిస్టర్ మ్యారేజ్కి ఏర్పాటు చేయండి. ప్రస్తుతానికి మనం పెళ్లి మాత్రమే చేసుకుంటాము. ట్రస్ట్ విషయం బయట పెట్టేటప్పుడు ఈ విషయం కూడా అనౌన్స్ చేద్దాం అంది మాళవిక. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చాలా ఎగ్జైట్ అయ్యి మాళవిక దగ్గరికి వచ్చి, సారీ మేడం ఒక్కసారి అంటూ ఆమెను ఓసారి గట్టిగా హక్ చేసుకుని వదిలేశాడు. అతని స్పర్శలో ఫస్ట్ టైం మల్లేశ్వరిలో ఆడతనం మేల్కొంది. అలాగే నిలబడిపోయింది. ఇక మీరు వెళ్ళండి మేడం, క్యాబ్ బుక్ చేశాను, బయట రెడీగా ఉంది. నేను పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటాను అన్నాడు. చిన్నగా తల ఊపి బయటకు వెళ్ళిపోయింది. బయటకు వచ్చి క్యాబ్లో కూర్చుంది. ఆమె ఇంకా ఈ లోకంలోకి రాలేదు. ఓ మగవాడి స్పర్శ
తనని ఇంతగా కదిలిస్తుందా అనుకుంది. ఎందుకంటే మదన్ మోహన్తో కొన్ని సంవత్సరాలు కాపురం చేసినా కూడా ఆమెకు ఏనాడూ కలగని ఫీలింగ్ సురేంద్ర హగ్లో ఫీల్ అయ్యింది. 2 రోజుల తర్వాత లాయర్ గారు చెప్పడంతో రిజిస్టర్ నేరుగా సురేంద్ర ఇంటికి వచ్చి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాడు. 4 రోజుల వరకు ఈ విషయం ఎక్కడా బయటకు రానివ్వకండి అని ఆయనకు చెప్పి పంపించారు. ట్రస్ట్ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈలోపు హాస్పిటల్కి కావలసిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. డాక్టర్స్ని కూడా పిలిపించారు. అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి ప్రెస్ మీట్ పెట్టింది మాళవిక. లాయర్ విష్ణువర్ధన్ సురేంద్రతో కలిసి ఇది మదన్ మోహన్ గారి చివరి కోరిక అని, అందుకే ఆయన ఆస్తులన్నీ ఈ ట్రస్ట్కి చెందేటట్లుగా అగ్రిమెంట్స్ అన్నీ పూర్తయ్యాయని, ఇక నుంచి ఈ ప్యాలెస్లో సగం అనాథ శరణాలయానికి కేటాయించి మిగతా సగం పేదలకు ఉపయోగపడేటట్లు అన్ని పెద్ద జబ్బులకు ఉచితంగా వైద్యం చేసే హాస్పిటల్ ఏర్పాటు చేశామని, ఇదంతా మదన్ మోహన్ గారి కోరిక ప్రకారం జరుగుతుందని అనౌన్స్ చేసింది. తను ట్రస్ట్ చైర్మన్గా ఆ బాధ్యతలు మాత్రమే చూసుకుంటానని, ప్రతి పైసాకి బాధ్యత వహించి లెక్క చెప్తానని చెప్పింది. అలాగే ఆ ట్రస్ట్లో మదన్ మోహన్ గారికి ఎంతో నమ్మకమైన బంటుగా ఆయన చివరి వరకు తోడుగా ఉన్న పరంధామ్ గారిని ట్రస్ట్లో సభ్యుడిగా చేర్చుకోవాలని మదన్ మోహన్ గారు చెప్పారని, పరంధామ్ గారు లేకపోవడంతో ఆయన కొడుకు సురేంద్ర గారు కూడా ఒక సభ్యుడిగా వ్యవహరిస్తారని, అలాగే మొదటి నుంచి మదన్ మోహన్ గారి ఆస్తి వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసే లాయర్ విష్ణువర్ధన్ గారు మరొక సభ్యుడిగా ఉంటారని, వీళ్ల వరకు మదన్ మోహన్ గారే నియమించారని, ఇంకా కొంతమందిని భవిష్యత్తులో ట్రస్ట్లోకి సభ్యులుగా తీసుకుంటామని చెప్పింది. అలాగే మదన్ మోహన్ గారు తన ఆస్తి అగ్రిమెంట్లో మాళవికాదేవి గారు ఇంకా చిన్న వయసులో ఉన్నారని, ఆమె అలా జీవితాంతం ఒంటరిగా మిగిలిపోకుండా ఓ నమ్మకమైన వ్యక్తితో ఆమె పెళ్లి చేయమని కోరారని, అందుకే ఆ కుటుంబానికి ఆప్తుడైన పరంధామ్ కొడుకు సురేంద్రని మాళవిక గారు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని తను చెప్పిన దానికి ఆమె అంగీకరించి దానికి ఒప్పుకున్నారని, అందుకే సురేంద్రకి మాళవికాదేవికి సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ జరిపించానని లాయర్ విష్ణువర్ధన్ అనౌన్స్ చేశాడు. సురేంద్ర, మాళవిక అందరికీ నమస్కారం చేశారు. ఇలా పెళ్లి చేసుకోవటం తనకి ఇష్టం లేదని, కానీ కొన్ని తోడేళ్లు మాటు వేసి తనని కబళించాలని ప్రయత్నిస్తున్నాయని, అందుకే జీవితంలో నాకంటూ ఓ తోడు అవసరం అని, తను చనిపోయాక తప్పనిసరిగా 2వ పెళ్లి చేసుకోమని మదన్ మోహన్ గారు చెప్పిన మాటని ఆచరణలో పెట్టానని, ఇక నుంచి తనకు ఈ ఆస్తితో ఈ ఇంటితో ఎటువంటి సంబంధం లేదని, ఇక తను తన భర్తతో కలిసి అతనింట్లోనే ఉంటానని చెప్పింది. తన కంపెనీలో వర్కర్స్కి ఎటువంటి కష్టం కలగకుండా చూసుకుంటానని మదన్ మోహన్ గారికి ఇచ్చిన మాటకి కట్టుబడి కేవలం ఆ ట్రస్ట్ చైర్మన్గా ఆ కంపెనీలో ఉద్యోగిగా మాత్రమే తన బాధ్యత నెరవేరుస్తానని, దీనికి ఎవరూ అడ్డు వచ్చినా ఉపేక్షించనని, వాళ్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పింది. అదంతా టీవీలో చూస్తూ ఆవేశంతో టీవీ పగలగొట్టాడు ప్రకాష్. రాక్షసి, నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను. బెదిరిస్తే భయపడతావు అనుకున్నాను, లొంగిపోతావు అనుకున్నాను, కానీ నాకే ఇలా ఝలక్కిస్తావు అనుకోలేదు. విషయం తెలిసిన వెంటనే బలవంతంగా నీ మెడలో 3 ముళ్ళు వేసి నా దాన్ని చేసుకుని ఉంటే ఇంతదాకా వచ్చేది కాదు. అప్పుడు కుక్కిని పేనులా నా కాళ్ళ కింద పడి ఉండేదానివి. నువ్వు మామూలు దానివి కాదు. నాకు ఎటూ అవకాశం లేకుండా చేతులు కట్టేశావు. ముసలోడు నీకు అన్ని ఎత్తులు బాగానే నేర్పిపోయాడు అని మదన్ మోహన్ని తిట్టుకున్నాడు. ఏమీ చేయలేక చేతులు పిసుక్కుంటూ కూర్చున్నాడు. అక్కడి నుంచి నేరుగా తన బ్యాగ్ తీసుకుని సురేంద్రతో పాటు అతని ఇంటికి వెళ్ళింది. సురేంద్ర తల్లి హారతి ఇప్పించి ఇద్దరినీ లోపలికి ఆహ్వానించింది. ఆ రోజు సురేంద్ర తల్లి వాళ్ళ కార్యానికి ఏర్పాటు చేసింది. గదిలోకి వచ్చిన మాళవికని కూర్చోండి మేడం అన్నాడు సురేంద్ర. సురేంద్ర, మేడం కాదు మల్లీశ్వరి అను. ఆ మాళవికాదేవి శకం అంతటితో ముగిసిపోయింది. నేను మల్లీశ్వరిగానే నీ జీవితంలోకి వచ్చాను. ఇక ముందు మల్లీశ్వరిగానే బ్రతుకుతాను. నీకేమైనా అభ్యంతరమా అంది. అయ్యో అదేం లేదు మేడం, మీరు ఎలాగంటే అలాగే అన్నాడు. అబ్బా, ఇక ఆ మేడంని వదిలేయవయ్య బాబు. నన్ను మా ఊళ్ళో అందరూ పిలిచినట్లు మళ్ళీ అను. నాకు ఆత్మీయత నిండిన ఆ పిలిపే ఇష్టం అంది. కష్టం మేడం, నిదానంగా అలవాటు చేసుకుంటాను. మీరు వచ్చి కూర్చోండి అన్నాడు. ఆమె బొంగమూతి పెట్టుకొని, లేదు, నువ్వు ఎప్పుడైతే మళ్ళీ అంటావో అప్పుడే నేను నీ దగ్గరికి వస్తాను అని దిండి తీసుకొని సోఫా దగ్గరికి వెళ్తుంటే, అయ్యో మేడం,
సారీ సారీ మళ్ళీ ప్లీజ్ అన్నాడు జాలిగా ఆమె వైపు చూస్తూ. ఆ పిలుపు ఆమెకు చెవుల్లో అమృతం పోసినట్లుగా అనిపించింది. ప్లీజ్ మళ్ళీ ఒకసారి పిలువు సురేంద్ర అంది. అతను దగ్గరగా వచ్చి ఆమెను కౌగిలించుకొని మళ్ళీ అన్నాడు ఆమె చెవి వెనక ముద్దు పెట్టుకుంటూ. ఇంకోసారి అంది మత్తుగా. మళ్ళీ అన్నాడు ఆమె మెడ మీద ముద్దు పెట్టుకుంటూ. అలాగే ఆమె ఒక్కొక్క శరీర భాగం మీద తన పెదవులు అద్దుతూ మళ్ళీ మళ్ళీ అని పిలుస్తుంటే అతని ముద్దులకు మైమరిచిపోతూ మళ్ళీ మళ్ళీ పిలవమని అడుగుతోంది మల్లేశ్వరి. ఇక రాత్రంతా ఇలా పిలుచుకోవటమేనా, ఇంకేం లేదా అన్నాడు బొంగముద్దు పెట్టుకొని సురేంద్ర. ఇప్పటికే చాలా చేసేసావుగా, ఇంకేం కావాలి అంది టీజింగ్గా మల్లేశ్వరి. నువ్వే కావాలి మొత్తంగా అంటూ ఆమెను ఎత్తుకొని బెడ్ మీద వేసి ఆమె మీద చేరిపోయాడు. వాట్ ఈస్ దిస్ సురేంద్ర అంది సీరియస్గా. ఇప్పుడేగా చెప్పావు నేను మాళవికాదేవిని కాదు మల్లేశ్వరిని అని. ఇంతలోనే మాళవికాదేవి పూనిందా ఏంటి? నాకు నా మల్లే కావాలి, ఈ మాళవిక నాకొద్దు, పంపించేసేయ్ అన్నాడు. అబ్బో పప్పు శుద్ధలా ఉండేవాడివి, చాలా మాటలు వచ్చే నీకు కూడా అంది ఉడికిస్తూ మల్లేశ్వరి. మాటలే కాదు మేడం, చేతులు కూడా చాలా వచ్చు, చూపించనా అని కన్ను కొడుతూ ఆమె పెదవులు అందుకున్నాడు. తొలిసారి ముద్దు ఇంత తీయగా ఉంటుందని అర్థమైంది మల్లేశ్వరికి. తన చేతులతో అతన్ని పెనవేసింది ఇష్టంగా. ఆమె శరీరంలో ఉన్న ప్రతి అణువుని తన ముద్దులతో అభిషేకిస్తూ ఆమెను రంజింపచేస్తున్నాడు. అతన్ని మరింతగా పెనవేసి హత్తుకుపోతోంది ఆమె. ఆమెను ముద్దులతో అభిషేకిస్తూనే ఆమెలో చేరిపోయాడు. రొమాన్స్లో స్వర్గపుటంచుల వరకు వెళ్ళటం అంటే ఏమిటో ఆమెకు తొలిసారిగా తెలిసింది. అతన్ని గట్టిగా హత్తుకుంటూ ఎప్పటినుంచో తన మనసులో దాచుకున్న మాట బయటపెట్టింది. ఐ లవ్ యూ సురేంద్ర, ఐ లవ్ యూ సో మచ్ అంది భావావేశంలో తేలిపోతూ. కోరిక తీరి ఆవేశం చల్లారి ఆమె ఆచ్ఛాదన లేని గుండెల మీద సేద తీరుతూ లవ్ యూ మళ్ళీ, ఈ మాట ఈ జన్మలో నీకు చెప్పగలుగుతాను అనుకోలేదు. రియల్లీ లవ్ యూ మాళవికాదేవి ఉరఫ్ మల్లేశ్వరి అంటూ ఆమె పెదవులు తన పెదవులతో జత కలిపాడు. ఇటువంటి సుఖాన్ని, ఇంత ప్రేమని ఎప్పుడూ చవిచూడని ఆమె అతని ముద్దుకి తన సహకారాన్ని అందిస్తూ ఆర్తిగా సురేంద్రన్ నల్లుకుపోయింది. ఇదండి కథ. ఎలా ఉంది? మల్లేశ్వరికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, సురేంద్రకు ఇంతవరకు పెళ్లి కాలేదు. కనుక మల్లేశ్వర్ని అలాగే ఉంచేయటం దారుణమనిపించింది నాకు. ఆమెకు కూడా జీవించే అన్ని సుఖాలని, అన్ని సంతోషాలని అందుకోగలిగే హక్కు ఉంది కదా, దాన్నెందుకు మనం కాలు రాయాలి అనిపించింది. అందుకే ఆమెను సురేంద్రతో జత కలిపాను. మీకు ఎలా అనిపించింది ఈ కథ? మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఓ చిన్న కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అంతేకాకుండా మనస్మిత స్టోరీస్, మన మాటే మంత్రం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.